ప్రభా, ఇదిగో నేను నీ దగ్గరకు వస్తున్నానయ్యా. కళ్ళు మూయండి, ఆయన వైపు చేతులు ఎత్తండి. కొద్ది నిమిషాలు ప్రభుత్వం మాట్లాడయ్యా, నాకు నువ్వు కావాలి. రూతు అడిగింది కదా, నీ దేవుడు నాకు దేవుడిగా కావాలి. అడుగు నువ్వు కూడా, ప్రభా నువ్వు నాకుంటే చాలు. నేను కూడా రూతులాగా అన్ని నష్టపోయిన జీవితాన్ని, అన్ని కోల్పోయిన జీవితాన్ని, ఏమీ లేవయ్యా నా జీవితానికి కూడా. రూతుకు నువ్వే అన్ని ఆశ్రయమైనట్టు నాకు కూడా అవుతావని నేను ఇప్పుడు వస్తున్నానయ్యా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నా బిడ్డలకి, నా కుటుంబానికి, నా భవిష్యత్తు కానీ దీవెన కాదయ్యా, నువ్వు నాకు కావాలి. అడుగుతున్నావా? నువ్వు కూడా బెత్లెహేమును వదిలేసుకొని మోయాబనే లోకం చుట్టూ తిరుగుతున్నావేమో తల్లి, సహోదరుడు, పెద్దయినా. మోయాబులోకి వెళ్ళి నష్టపోయినటువంటి ఎలిమేలుకు చూడు, మహలోని కిలియకు చూడు. ఇంకెంతకాలం నష్టపోతావు? ఇంకెంతకాలం బాధలు దుఃఖాలతో ఉంటావు? అయ్యా నీ రొట్టె ముక్క నాకు కావాలి అని కనాను స్త్రీ ఏడ్చినట్టు నువ్వెందుకు అడగలేకపోతున్నావు? ఎందుకు మనం దేవుడిని వెంబడిస్తుంది? ఎందుకు మందిరానికి వచ్చింది? అవసరానిగా కాదు కాదు తల్లి, ఆత్మకి అవసరం అయ్యేది. నీ జీవితానికి మరలా ఆయన ఆధారం అవ్వాలన్నటువంటి ప్రేమతో ఆయన్ని పక్కకు వచ్చి నిలబడుతున్నాడు. ప్రేమ మేర నువ్వు మాట్లాడితే నిన్ను కూడా 11 తరాల తర్వాత రూతును చేర్చుకున్నట్టు ఆయన కృపకి నిదర్శనం ఈ రాత్రి. నువ్వు కూడా నోరు తెరిచి, అయ్యా నేను నీలోకి వద్దాం అనుకుంటాను, అయ్యా తిరిగి నీలో జన్మించాలనుకుంటానయ్యా, నాకు నువ్వు కావాలి అని అడగగలిగితే, ఇదిగో ఇప్పుడే నిన్ను కూడా అయినా నేడు నువ్వు నాతో కూడా ఉండబోతున్నావు అనేటువంటి మాట నువ్వు కూడా వినాలంటే అడుగు. కొద్ది నిమిషాలు. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. నా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే, నా గమ్యము నీ బాటలు నడుచుట నేను
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చిత్రంగా పెట్టుదామా? రాజా నీ సన్నిధిలో మనసారా యేసు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా నా మనసారా ఆరాధిస్తూ. రాత్రైనా ఋతువలి ప్రభు ఎదుకొచ్చి ఆయన సన్నిధాన్ని పొలంలో ఖచ్చితంగా బ్రతకగలిగితే మధ్యాకాశానికి ప్రభు నిన్ను కొనుక్కోబడ్డాయి. బహుశా ఎందుకు ఈ రాత్రి ప్రభు రూతు ద్వారా ప్రభు నీతో మాట్లాడాడు. ఇంకా ఎక్కడ ఎవరైనా వార్పలు ఉన్నారేమో, ఇంకెవరైనా నయోమిలో ఉన్నారేమో. దేవుని ఆశ్రయించక దేవుని సన్నిధికి రాలేని జీవితాలు ఉంటే దయతో మీ మనసు మార్చుకోమని ప్రేమతో నేను కోరుతున్నాను. రూతులాగా వచ్చే ఆయన సన్నిధిలో దొరికే ఆదరణ, ఆయన కృపను మరి ఎక్కడ దొరకవు తల్లి. ఇప్పుడైనా ఉన్నప్పుడుగా ప్రభు ఎందుకు వచ్చేయ్యా నా జీవితాన్ని చేతుల్లో అప్పగిస్తున్నాను.